హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈ రోజు నేను బెల్లం తాలికలు ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటిని వరలక్ష్మి వ్రతానికి అలాగే వినాయక చవితికి ప్రసాదంలా చేస్తాము. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ మొదలు పెడదాం. ఫస్ట్ అయితే ఒక గ్లాసు వరిపిండి తీసుకోవాలండి. ఇది నార్మల్గా మిల్లు పట్టించిన వరిపిండి. మనం ఏ గ్లాసుతో అయితే వరిపిండి తీసుకున్నామో దానితోనే మొత్తం ప్రాసెస్ ఉంటుంది. సో స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి 2 గ్లాసుల వాటర్ వేయాలండి. మనం ఏ గ్లాస్ తో అయితే వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో 2 గ్లాసుల వాటర్ వేసాను. అలాగే ఒక అర టీ స్పూన్ వరకు కల్లుప్పు వేస్తున్నాను. అలాగే అర టీ స్పూన్ వరకు గీ వేసుకోవాలి. వీటిని వాటర్ బాయిల్ అవ్వనివ్వాలండి. బబుల్స్ వచ్చేంత వరకు. చూసారా, ఇలా వాటర్ మొత్తం మరిగిన తర్వాత మనం ముందుగా కొలిచి పక్కన పెట్టిన వరిపిండిని కొంచెం డ్రాప్ చేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుతున్నప్పుడు మీరు ఫ్లేమ్ అనేది లో నుంచి మీడియంలో సెట్ చేసుకోండి. ఈ మిశ్రమం మొత్తం ముద్దలా తయారైనంత వరకు ఉడికించుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు. ఆల్మోస్ట్ ఇది రెడీ అయిపోయింది. సో ఇలా ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా ముద్దలా వస్తుంది. నేను ఇక్కడ నాన్ స్టిక్లో చేస్తున్నాను. సో నాకు మాడకుండా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి పూర్తిగా ఉడికిపోయింది. సో దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలండి. ఈ మిశ్రమం మనకి పూర్తిగా చల్లారాలండి, లేదంటే తాలికలు చేయడానికి రావు. ఈ పిండి మిశ్రమాన్ని మనం చపాతీ ముద్దలాగా ప్రెస్ చేసుకోవాలండి గట్టిగా. ఇది ఇంకా కొంచెం వేడిగా ఉంది. సో దీనిని నేను చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలండి. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేయాలి. ఇలా పిండిని ఒత్తుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ లేదా చపాతీ మేకర్ తీసుకుని దానిపై పొడి వరిపిండి చల్లుకుని వీడియోలో చూపిస్తున్నట్టు మనం ముందుగా ప్రెస్ చేసి ఉంచిన వరిపిండి మిశ్రమాన్ని ఇలా కొంచెం ఉండల్లా తీసుకుని తాలికలు చేసుకోవాలండి. మనం పిండిని గట్టిగా ప్రెస్ చేస్తేనే తాలికలు విరిగిపోకుండా వస్తాయి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కొన్ని మాత్రమే చేయడం చూపించాను. సో వీడియోలో చూపిస్తున్నట్టు మనం కొద్దిగా తీసుకుని ఇలా తాలికలు చేసుకోవాలి. తాలికలు చేయడానికి బెస్ట్ టిప్ అయితే మాత్రం పిండి పూర్తిగా చల్లారిన తర్వాత చపాతీ పిండి ప్రెస్ చేస్తున్నట్టు పూర్తిగా ప్రెస్ చేయాలండి. ఆ తర్వాతే మనం దాంట్లో నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుని పొడిపిండి జంపుకొని తాలికలు చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి మనం ఏ బాండీలో అయితే పిండి ఉడకబెట్టామో అదే బాండీ స్టవ్ మీద పెట్టి 3 గ్లాసుల వరకు వాటర్ వేయాలండి. మనం ముందుగా వరిపిండి కొలుచుకున్న గ్లాస్తోనే ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేస్తున్నానండి. సో చూసారా, ఇలా 3 గ్లాసుల వాటర్ వేసిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు గీ వేస్తున్నాను. అలాగే చిటికెడు కల్లుప్పు వేస్తున్నానండి, ఎక్కువ వేయకూడదు. అలాగే వరిపిండి కొలిచిన గ్లాస్తోనే అర గ్లాసు పచ్చి కొబ్బరి అయితే తురిమి వేసుకోవాలండి. అలాగే అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బెల్లం వేస్తున్నాను. పౌడర్ యూస్ చేస్తున్నట్లయితే 1.5 గ్లాస్ అయితే సరిపోతుందండి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఈ గ్లాస్తో మాత్రమే అవుతుంది. సో చూసారా, ఇలా అన్నీ వేసిన తర్వాత ఈ వాటర్ని కూడా బాయిల్ అవ్వనివ్వాలండి. ఈ లోపల ఒక 4 యాలకులు దంచుకోవాలి. సో చూసారా, వాటర్ బబుల్స్ అన్నవి మనకి మిడిల్లో రావాలండి, సైడ్ కాదు. సో మనం ముందుగా దంచుకున్న యాలకుల పొడి వేసిస్తున్నాను. ఇలా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసి పక్కనుంచిన తాలికలు ఒకే చోట వేయకుండా ఈవెన్గా వేసుకోవాలండి. మొత్తం వీడియోలో చూపిస్తున్నట్టు ఒకే చోట కుమ్మరించకూడదు. వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం వేసుకోవాలి. అలాగే తాలికలు చేసుకోవడానికి ఇలాంటి వెడల్పాటి పాత్ర మాత్రమే తీసుకోవాలండి. మనకి ఇరుకుగా ఉన్న దాంట్లో అయితే సరిగ్గా రావు. ఇక్కడ తాలికలు వేసిన తర్వాత మూత అస్సలు పెట్టకూడదండి. తాలికలు యూజ్ చేసినప్పుడు మనం మూత పెట్టినట్లయితే మొత్తం ఉప్మాలాగా అయిపోతుంది. సో అస్సలు మూత పెట్టకూడదు. ఇలా ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలండి. మీరు చూస్తున్నారుగా, ఇక్కడ ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించి తర్వాత మీరు ఫ్లేమ్ అనేది లోలో సెట్ చేయాలి. లోలో సెట్ చేసిన తర్వాత వాటర్ కొంచెం ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి ఇది చల్లారే కొద్దీ చిక్కబడిపోతుంది. సో ఇలా మనకి కొంచెం దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం మాడినా కూడా టేస్ట్ బాగుంటుందండి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పైన వాటర్ ఉంటూనే అడుగంటేస్తుంది. చూసారా, ఈ టైంలో మీరు స్టవ్ అప్ చేసేసుకోవాలండి. దీనిని కొంచెం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. దీనిని మీరు నైవేద్యం కింద సమర్పించుకోవచ్చు. నేను చెప్పిన ఈ పర్ఫెక్ట్ కొలతలతో చేసినట్లయితే బెల్లం తాలికలు పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. మా వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మీ గాయత్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్టు మర్చిపోయానండి, గాయత్రి అన్న రాధా అన్న నేనే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ సపోర్ట్ మీ. నచ్చిందని ఆశిస్తూ మీ రాధా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.